హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. ఈ వీడియోలో గ్లోబు భూమికి నమూనా 6th క్లాస్ సోషల్ కంటెంట్కు సంబంధించిన ఈ లెసన్ నుంచి ముఖ్యమైన పాయింట్స్ను డిఎస్సికి ఉపయోగపడే ముఖ్యమైన పాయింట్స్ను బిట్స్ రావడానికి అవకాశం ఉన్న ముఖ్యమైన పాయింట్స్ను ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. ఈ లెసన్కు సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ను నెక్స్ట్ వీడియోలో అందించడం జరుగుతుంది. అలాగే ఈ వీడియోకు సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ని కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో అలాగే వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయడం జరుగుతుంది, గమనించాలి. వాటికి సంబంధించిన లింక్స్ అనేటివి క్రింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఈ పాఠానికి సంబంధించిన ముఖ్యమైన పాయింట్స్ చూసుకుందాం. డిఎస్సి ఆస్పిరెంట్స్కు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రతి అంశం అనేది ఇంపార్టెంటే. డిఎస్సి పర్పస్లో గ్లోబు అనేది భూమికి నమూనా, గ్లోబు అనేది భూమికి నమూనాగా పనిచేస్తుంది. భూమి మీద అధిక భాగం సముద్రాలు ఉండడం వలన భూమి అనేది నీలి రంగులో కనిపిస్తుంది. సముద్రాల్లో ఉన్నటువంటి నీరు ఆకాశం మీదకి వెళ్ళి చూసినప్పుడు భూమి అనేది నీలం రంగులో కనిపిస్తుంది. దీనికి కారణం కాంతి పరావర్తనం వల్ల ఈ సముద్రాలు 70% భూమి మీద ఉన్నాయి కాబట్టి భూమి అనేది నీలి రంగులో కనిపించడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే భూమి బంతిలాగా గోళాకారంగా కనబడుతుంది, కానీ నిజానికి భూమి అనేది ఖచ్చితమైన గోళాకారంగా ఉండదు. ఈ పాయింట్ను గుర్తుపెట్టుకోండి. భూమి యొక్క ఉత్తర దక్షిణ ధృవాలు, ఇది భూమి అనుకుంటే భూమి యొక్క ఉత్తర దక్షిణ ధృవాలు నొక్కబడి ఉంటాయి. భూమధ్య రేఖ ప్రాంతం ఏదైతే ఉంటుందో అది ఉబ్బెత్తుగా ఉంటుంది. భూమి అనేది గోళాకారంగా కనిపిస్తున్నప్పటికీ భూమి అనేది ఖచ్చితమైన గోళాకారం మాత్రం కాదు. ఉత్తర దక్షిణ ధృవాలు నొక్కబడి భూమధ్య రేఖ ప్రాంతంలో ఉబ్బినట్లుగా కనిపిస్తుంది. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే భూమి ఒక బలమైన అయస్కాంతంలాగా పనిచేసి మనందరినీ తన వైపుకు ఆకర్షించడం జరుగుతుంది. ఇటలీ దేశానికి చెందిన కొలంబస్ అనే అన్వేషకుడు 1492వ సంవత్సరంలో ఐరోపా ప్రాంతం పశ్చిమ దిశగా బయలుదేరి భారతదేశానికి చేరుకోవాలనుకున్నాడు. అతడు అమెరికా దగ్గరలోని కరేబియన్ దీవుల వద్ద ఆగిపోవడం జరిగింది. దీనికి సంబంధించి ప్రశ్న ఎలా వస్తుంది అంటే కొలంబస్ ఏ దేశానికి చెందినవాడు అని రావచ్చు, లేదా కొలంబస్ ఏ సంవత్సరంలో కరేబియన్ దీవులను కనుగొన్నాడు అంటే 1492వ సంవత్సరం. కొలంబస్ ఐరోపా ప్రాంతంలోని ఏ దిక్కున బయలుదేరాడు అంటే పశ్చిమ దిక్కు నుంచి బయలుదేరి కరేబియన్ దీవులను కనుగొనడం జరిగింది. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే భూమి మీద ఉప్పు నీటి జలభాగాన్ని ప్రధానంగా 5 మహాసముద్రాలుగా విభజించడం జరిగింది. భూమి మీద 70% వాటర్ ఉంటే ఆ 70% వాటర్ని 5 పేర్లతో పిలవడం జరిగింది. అవే మహాసముద్రాలు. ఒకటి పసిఫిక్ మహాసముద్రం, రెండోది వచ్చేసి అట్లాంటిక్ మహాసముద్రం, 3 హిందూ మహాసముద్రం, 4 ఆర్కిటిక్ మహాసముద్రం, 5వది వచ్చేసి అంటార్కిటిక్ మహాసముద్రం. ఇలా జలభాగాన్ని 5 మహాసముద్రాలుగా డివైడ్ చేసి పిలవడం జరిగింది. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే పరిమాణం, ఉపరితల వైశాల్యం, లోతు పరంగా ప్రపంచంలో అతిపెద్ద మహాసముద్రం ఏది అంటే పసిఫిక్ మహాసముద్రం. ఈ 5 మహాసముద్రాల్లో అతిపెద్ద మహాసముద్రం వచ్చేసి పసిఫిక్ మహాసముద్రం. పరిమాణంలో అన్నింటికన్నా చిన్న మహాసముద్రం ఆర్కిటిక్ మహాసముద్రం. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ప్రపంచంలో మొత్తం 7 ఖండాలు ఉన్నాయి. అవి ఒకటి ఆసియా ఖండం, నెక్స్ట్ వచ్చేసి ఆఫ్రికా ఖండం, నెక్స్ట్ యూరప్ ఖండం, దీన్నే ఐరోపా ఖండం అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ ఉత్తర అమెరికా ఖండం, నెక్స్ట్ దక్షిణ అమెరికా ఖండం, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఆస్ట్రేలియా అనే ఖండాలు. మొత్తం 7 ఖండాలుగా భూభాగాన్ని డివైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే వైశాల్య పరంగా అతి చిన్న ఖండం వచ్చేసి ఆస్ట్రేలియా ఖండం. ఇది వైశాల్యంలో అతి చిన్న ఖండంగా ఆస్ట్రేలియా ఖండాన్ని పిలుస్తారు.
అతిపెద్ద ఖండం వచ్చేసి ఆసియా ఖండం. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ఉత్తర ధ్రువంలో గడ్డ కట్టిన మహాసముద్రం ఉంటుంది, దాన్నే ఆర్కిటిక్ మహాసముద్రం అంటారు. మరొకటి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది భూమి, ఉత్తర ధ్రువంలో గడ్డ కట్టిన మహాసముద్రాన్ని ఆర్కిటిక్ మహాసముద్రాన్ని అంటారు. నెక్స్ట్ వచ్చేసి దక్షిణ భాగంలో చూసుకున్నట్లయితే విపరీతమైన మంచుతో నిండి ఉండే మరొక ఖండం ఉంటుంది, అదే అంటార్కిటిక్ ఖండం. దీన్నే అంటార్కిటిక్ మంచు కవచం అని కూడా పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి భూమి అనేది పడమర నుంచి తూర్పుకు భ్రమణం చేస్తుంది. ఇక్కడ నిన్న ఆల్రెడీ చెప్పుకున్నాం దిక్కులు సంబంధించి. సాధారణంగా దిక్కులను గుర్తించేటప్పుడు పైవైపున ఉత్తరంగా, క్రింది వైపున దక్షిణంగా, ఎడమ వైపున పశ్చిమంగా, కుడివైపున తూర్పుగా పటాలను తయారు చేసేటప్పుడు ఈ దిక్కులను గుర్తిస్తారని తెలుసుకున్నాం కదా. ఇక్కడ భూమి అనేది పశ్చిమం నుంచి తూర్పు దిశగా భ్రమణం చేస్తుంది. ఇక్కడ పాయింట్ గుర్తుపెట్టుకోండి, భూమి అనేది ఏ దిక్కు నుంచి ఏ దిక్కుకు భ్రమణం చేస్తుంది అని క్వశ్చన్ అడిగే ఆస్కారం ఉంది. కాబట్టి ఈ పాయింట్ను గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. పడమర నుంచి తూర్పుకు భూమి అనేది భ్రమణం చేస్తుంది కాబట్టి సూర్యోదయం తూర్పునే ఉదయిస్తుంది అన్నది ఒక భ్రమణ కలిగిస్తుంది భూమి పడమర నుంచి తూర్పుకు భ్రమణం చేయడం వల్ల. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే భూమి మధ్యలో ఒక గీత గీసినట్లయితే, అంటే ఊహించుకుంటే అది ఒక ఊహా గీత మాత్రమే, దాన్నే అక్షం అని పిలుస్తారు. ఈ అక్షం గుండానే భూమి భ్రమణం అనేది చేస్తుంది. ఇది భూమి మధ్య గుండా ఒక రేఖను గీచినట్లయితే ఇది ఊహారేఖ మాత్రమే, దీన్నే అక్షం అంటారు. ఈ అక్షాన్నే ఆధారంగా చేసుకొని భూమి అనేది భ్రమణం చేస్తుంది. నెక్స్ట్ పాయింట్, గ్లోబు మీద మరియు పటంలో ఒక ప్రాంతాన్ని గుర్తించడానికి మానచిత్ర రూపకర్తలు గీసిన ఊహారేఖలే అక్షాంశాలు మరియు రేఖాంశాలు. భూమికి అడ్డంగా పడమర నుంచి తూర్పుకు గీసిన ఊహారేఖలను అక్షాంశాలు అంటారు. భూమికి అడ్డంగా గీసిన రేఖలను అక్షాంశాలు అని పిలవడం జరుగుతుంది. భూమికి నిలువుగా గీసిన రేఖలను రేఖాంశాలు అంటారు. అడ్డంగా అయితే అక్షాంశాలు, నిలువుగా అయితే రేఖాంశాలు. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే అక్షాంశాలలో పొడవైన రేఖ ఏది అంటే భూమధ్య రేఖ అనేది అక్షాంశాలలో పొడవైన రేఖగా పిలవడం జరుగుతుంది. ఎందుకంటే భూమధ్య రేఖకు ఉత్తరంగా వెళ్ళే కొలది అక్షాంశాల పొడవు అనేది తగ్గుతూ వెళ్తుంది. అలాగే దక్షిణానికి వెళ్ళినా కూడా భూమధ్య రేఖతో పోలిస్తే అక్షాంశాల పొడవు అనేది తగ్గుతూ వెళ్తుంది. కాబట్టి అక్షాంశాలలో పొడవైన రేఖను భూమధ్య రేఖ అంటారు, లేదా భూమధ్య రేఖ అనేది అక్షాంశాలలో అన్నింటికంటే పొడవైన రేఖ. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే భూమధ్య రేఖ అనేది 3 ఖండాల గుండా ప్రయాణం చేస్తుంది. ఒకటి దక్షిణ అమెరికా, నెక్స్ట్ ఆఫ్రికా, నెక్స్ట్ ఆసియా ఖండాల గుండా వెళ్ళడం జరుగుతుంది. ఈ 3 ఖండాలలో 13 దేశాల గుండా భూమధ్య రేఖ అనేది వెళ్ళడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే భూమధ్య రేఖను దాటే 3 నీటి వనరులు చూసుకున్నట్లయితే పసిఫిక్ మహాసముద్రం, నెక్స్ట్ అట్లాంటిక్ మహాసముద్రం, తర్వాత హిందూ మహాసముద్రం. జలభాగాలను భూమధ్య రేఖ దాటే జలభాగాలు చూసుకున్నట్లయితే పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, నెక్స్ట్ వచ్చేసి హిందూ మహాసముద్రం. ఈ 3 జలభాగాలను భూమధ్య రేఖ దాటడం జరుగుతుంది. నెక్స్ట్ ఒక ధ్రువం నుంచి వేరొక ధ్రువాన్ని కలుపుతూ ఉండే రేఖలను రేఖాంశాలు అంటారు. ఆల్రెడీ చెప్పుకున్నాం. నిలువుగా గీసిన రేఖలు ఏవైతే ఉంటాయో వాటిని రేఖాంశాలు అంటారు. ఒక ధ్రువం నుంచి మరొక ధ్రువానికి కలుపుతూ ఉండే రేఖలను రేఖాంశాలుగా పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే రేఖాంశాలు సమాన పొడవును కలిగి ఉంటాయి, కానీ అక్షాంశాలు సమాన పొడవును కలిగి ఉండవు. ఎందుకంటే భూమి అనుకుంటే ఇది భూమధ్య రేఖ, భూమధ్య రేఖ నుంచి ధ్రువాల వైపు వెళ్ళే కొలది అక్షాంశాలు చిన్న బిందువుగా మారిపోవడం జరుగుతాయి.
రేఖాంశాలు అనేటివి సమాన పొడవును కలిగి ఉంటాయి. అక్షాంశాలు సమాన పొడవును కలిగి ఉండవు. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే 0 డిగ్రీ రేఖాంశాన్ని గ్రీనిచ్ రేఖాంశం అంటారు. దీనికి ఆపోజిట్గా 180 డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశం ఉంటుంది. దాన్నే అంతర్జాతీయ దినరేఖగా పిలవడం జరుగుతుంది. ఇది 0 డిగ్రీ రేఖాంశం అయితే దీనికి ఆపోజిట్గా అవతల సైడ్గా 180 డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశంను అంతర్జాతీయ దినరేఖగా పిలవడం జరుగుతుంది. ఇది తూర్పు భాగం, ఇది పశ్చిమ భాగం కాబట్టి ఆపోజిట్లో ఉన్నటువంటి 180 డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశంను అంతర్జాతీయ దినరేఖగా పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మొత్తం అక్షాంశాలలో భూమధ్య రేఖతో కలిపి 181 అక్షాంశాలు అనేటివి ఉంటాయి. భూమధ్య రేఖ కాకుండా ఉండే అక్షాంశాల సంఖ్య అడిగితే 180 పెట్టాలి. భూమధ్య రేఖతో సహా అంటే 181 అని పెట్టాలి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మొత్తం రేఖాంశాల సంఖ్య 360. ఇది భూమి అనుకుంటే ఇది గ్రీనిచ్ రేఖాంశం. 0 డిగ్రీ రేఖాంశాన్ని గ్రీనిచ్ రేఖాంశం అంటారు. ఇటు 180 రేఖాంశాలు ఉంటాయి, ఇటు 180 రేఖాంశాలు ఉంటాయి. మొత్తంగా 360 రేఖాంశాలు అనేటివి ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే భూమిని 2 అర్ధభాగాలుగా చేసేదే భూమధ్య రేఖ. పైన ఉన్నదాన్ని ఉత్తరం అంటారు, క్రింద ఉన్నదాన్ని దక్షిణం అంటారు. ఇది ఉత్తర అర్ధగోళం. నెక్స్ట్ ఈ కింది వైపున ఉండేది దక్షిణ అర్ధగోళం. 2 అర్ధగోళాలుగా భూమధ్య రేఖ అనేది భూమిని చేయడం జరుగుతుంది. ఈ భూమధ్య రేఖకు 23.5 డిగ్రీల అక్షాంశం ఏదైతే ఉంటుందో దీన్ని కర్కట రేఖ అని, నెక్స్ట్ దక్షిణానికి చూసుకున్నట్లయితే 23 డిగ్రీల దక్షిణ రేఖాంశాన్ని మకర రేఖతో పిలుస్తారు. నెక్స్ట్ ఉత్తరంలో 66.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని ఆర్కిటిక్ వలయం అంటే, నెక్స్ట్ ఇటు దక్షిణానికి 66.5 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని అంటార్కిటిక్ వలయంగా పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే భారత కాలమాన ప్రామాణిక రేఖ అని 82 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని గుర్తించడం జరిగింది. ఎందుకంటే భారతదేశం గుండా అనేక రేఖాంశాలు అనేటివి వెళ్ళడం జరుగుతుంది. ఒక్కొక్క రేఖాంశం దగ్గర టైం అనేది వేరువేరుగా ఉంటుంది. భారతదేశానికి ఒకే టైం ఉండాలని భారతదేశం మధ్య గుండా వెళ్ళే ఒక రేఖాంశాన్ని తీసుకొని భారత కాలమానాన్ని నిర్ధారించడం జరిగింది. ఆ 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని తీసుకొని అక్కడ ఎంతైతే సమయం అవుతుందో అదే భారతదేశం మొత్తంగా ఇంప్లిమెంట్ చేయాలని ప్రామాణిక రేఖాంశంగా తీసుకోవడం జరిగింది. 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని భారత కాలమాన ప్రామాణిక రేఖాంశంగా గుర్తించడం జరిగింది. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే అక్షాంశాలు రేఖాంశాలు కలిపి గ్లోబును ఒక వలలాగా కప్పి ఉంచి ఒక ప్రాంతాన్ని గుర్తించడానికి ఈ అక్షాంశాలు రేఖాంశాలు అనేటివి ఉపయోగపడడం జరుగుతుంది. ఈ పాఠంలో ఉన్నటువంటి కీలక పదాలు చూసుకుందాం. ఇటలీ దేశానికి చెందిన కొలంబస్ 1492వ సంవత్సరంలో యూరోప్ యొక్క పశ్చిమ తీరం నుంచి బయలుదేరి అమెరికా దగ్గరలో ఉన్న కరేబియన్ దీవులను కనుగొనడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి సముద్రాల్లో అతిపెద్ద మహాసముద్రం వచ్చేసి పసిఫిక్ మహాసముద్రం, అతి చిన్న మహాసముద్రం వచ్చేసి ఆర్కిటిక్ మహాసముద్రం. భూమి అనేది పడమర నుంచి తూర్పుకు భ్రమణం చేస్తుంది. అతి చిన్న ఖండం వచ్చేసి ఆస్ట్రేలియా, అతిపెద్ద ఖండం వచ్చేసి ఆసియా ఖండం. అక్షాంశాలు అనగా అడ్డంగా పడమర నుంచి తూర్పుకు ఇవి సమాన పొడవును కలిగి ఉండవు. మొత్తం అక్షాంశాల సంఖ్య భూమధ్య రేఖతో కలుపుకొని 181 అక్షాంశాలు అనేటివి ఉండడం జరుగుతుంది. రేఖాంశాలు అంటే నిలువుగా గీసిన రేఖలు, వీటి యొక్క పొడవు అనేది సమానంగా ఉంటుంది. మొత్తం రేఖాంశాల సంఖ్య 360. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే భూమధ్య రేఖ అనేది అక్షాంశాలలో పొడవైనది. ఇది దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆసియా ఖండాల గుండా ప్రయాణం చేస్తుంది. ఈ 3 ఖండాలలోని 13 దేశాల గుండా ఈ భూమధ్య రేఖ అనేది వెళ్ళడం జరుగుతుంది.
గ్రీనిచ్ రేఖాంశాన్ని అని 0 డిగ్రీ రేఖాంశాన్ని పిలుస్తారు. అంతర్జాతీయ దినరేఖ అని 180 డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశాన్ని అంతర్జాతీయ దినరేఖగా పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే భారత కాలమాన ప్రామాణిక రేఖ అని 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని పిలవడం జరుగుతుంది. 23.5 ఉత్తర అక్షాంశాన్ని కర్కట రేఖ అని, 23.5 దక్షిణ అక్షాంశాన్ని మకర రేఖ అని, 66.5 ఉత్తర అక్షాంశాన్ని ఆర్కిటిక్ వలయమని, 66.5 దక్షిణ అక్షాంశాన్ని అంటార్కిటిక్ వలయంగా పిలవడం జరుగుతుంది. ఇది ఈ లెసన్కు సంబంధించిన ముఖ్యమైన పాయింట్స్. ఈ లెసన్కు సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ అనేటివి నెక్స్ట్ వీడియోలో చేయడం జరుగుతుంది. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.